బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జై భవానీ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది. 3 రోజులుగా షాప్ తీయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబ్బోదిబోమంటున్నారు బాధితులు. 5 కోట్లకు పైగా బంగారాన్ని షాపు యజమాని తాకట్టు పెట్టించాడని బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జై భవానీ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది. 3 రోజులుగా షాప్ తీయకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. 5 కోట్లకు పైగా బంగారాన్ని షాపు యజమాని తాకట్టు పెట్టించాడని బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఈ జ్యువెలర్స్ స్కామ్ ఏంటి, బాధితులు ఏమంటున్నారు? అదే ఉన్నటువంటి శ్రీ భవానీ బంగారు షాపు యజమానులు యాక్చువల్గా గత కొంతకాలంగా కూడా యాదగిరిగుట్టలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలను కూడా నమ్మిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ షాపుకు సంబంధించేసి చాలా మందిని కూడా, అంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి పీపుల్స్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల వ్యక్తులను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నమ్మిస్తూ చాలా వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పులు చేయడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళకు గోల్డ్ షాప్ ఉందన్న ఉద్దేశంతో చాలా మంది అమాయక ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సినటువంటి, అంటే అప్పుగా అడుగుతున్న డబ్బులను ఇచ్చుకుంటూ పోతున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో, అంటే వాళ్ళకి గోల్డ్ షాప్ ఉంది కాబట్టి, వాళ్ళ బంగారు షాప్ యజమానులు కాబట్టి మాకు పెట్టినటువంటి డబ్బులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆ విధంగా వాళ్ళు చెప్పిన విధంగా డబ్బు ఇచ్చుకుంటున్నారు. సో ఈ విధంగా దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వీళ్ళు వసూలు చేసిన పరిస్థితి నెలకొంది. సో 5 కోట్ల పైగా వసూలు చేసిన తర్వాత ఆల్రెడీ ఈ యొక్క జై భవానీ బంగారు షాప్ అనేది అప్పుల్లో అనేది పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి. కాకపోతే తెలియనటువంటి ఈ యొక్క ప్రజలు, అమాయక ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించి బంగారు షాప్ ఉంది కాబట్టి మాకు డబ్బులకు ఎలాంటి లోటు ఉండదని చెప్పి దృష్టిలో వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటూ పోయేసరికి 5 కోట్ల పైగా వసూలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు లోకల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి కూడా వీళ్ళు చాలా మొత్తంలో కూడా ఇంకా 5 కోట్లు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇంకా పెద్ద మొత్తంలో కూడా వాళ్ళు అప్పులు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత గత 3 రోజులుగా కూడా ఈ యొక్క జై భవానీ బంగారు షాప్ అనేది మూసివేయడం జరిగింది. మూసివేసిన తర్వాత అయితే అప్పు ఇచ్చినటువంటి కస్టమర్స్ వాళ్ళు ఏంటి బంగారు షాపు ఎందుకు మూసివేశారన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా రకాల ఎంక్వైరీ చేశారు. కాకపోతే ఎలాంటి ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆచూకీ తెలియలేదు. చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన ప్రాంతాల వాళ్ళ చుట్టుపక్కల ఇంటి పక్కన ప్రజలు కూడా ఏమాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొంది. సో ఈ సమయంలో మేము మోసపోయాము, వీళ్ళు ఏదో మోసం చేశారు అన్న ఉద్దేశంతో ప్రజలనే వాళ్ళు పోలీసులకు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఫోన్ ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఫోన్ కూడా పూర్తి స్థాయిలో స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి నెలకొనడంతో ఈ అప్పు ఇచ్చినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులను ఆశ్రయించిన తర్వాత వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తాము మోసపోయాము. ఎందుకంటే ఆ బంగారు షాప్ యజమానులు అనే వాళ్ళు ఆల్రెడీ ఒక పక్కా ప్రణాళికతో ఆ షాపు పనిచేసేసి ఆల్రెడీ 5 కోట్లనే వీళ్ళు ఇచ్చారు. కానీ ఇంకా చాలా మంది కూడా చాలా కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఈ విధంగా వడ్డీ రూపంలో కానీ ఇతర రూపంలో కానీ తీసుకున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా తీసుకున్న వ్యక్తులు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే వరకు వీళ్ళు వచ్చేసి పోలీసులు ఆశ్రయించిన తర్వాత, ఎప్పుడైతే పోలీసులు ఆశ్రయించిన ఈ విధంగా జరిగిందో పోలీసులు కూడా దీనిపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించే పరిస్థితి ఉంది. వీళ్ళు అప్పుడు మేము మోసపోయాము, మేము డబ్బులు ఇచ్చాము, చాలా రకాలుగా మోసపోయాము, మేము ఎన్నో రకాలుగా
సరే వాళ్ళు నమ్మి మేము డబ్బులు ఇచ్చినాము, కానీ చివరికి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పేసి పోలీసులు ఆశ్రయించకుండా పోలీసులు మాత్రం దీనిపై మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలియవస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంగారు షాప్ యజమాని జై భవానీ బంగారు షాప్ యజమానులు ఎవరుతుందో వాళ్ళకి సంబంధించిన పోలీసులు కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేసరికి వాళ్ళు ఆ యొక్క ఫోన్ ట్రాసింగ్ అంటే ఎక్కడైతే లాస్ట్ ఫోన్ సిగ్నల్ ఉందో దాని ఆధారంగా వాళ్ళు పట్టుకునే ప్రయత్నాలు మాత్రం పోలీసులు చేస్తున్న పరిస్థితి ప్రజలకు నెలకొందని చెప్పొచ్చు. కాకపోతే అప్పించినటువంటి ప్రజలైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నమోదిగా ఉంటారు. ఎందుకంటే మేము వీళ్ళని నమ్మి లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. దాదాపు చాలా మంది ప్రజలు కూడా దాదాపు 5 కోట్ల పైగా ఇచ్చారు. చాలా మంది ఇంకా తెలియని వ్యక్తులు కూడా చాలా మంది ఉన్న పరిస్థితి ఉంది. మేము మోసపోయాము, మా డబ్బులు ఏ విధంగా తిరిగి వస్తాయి, మమ్మల్ని మీరే కాపాడండి అంటూ వాళ్ళు పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా వాళ్ళకి అదమిస్తున్నారు. మేము ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకుంటాము, మీ డబ్బులు మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు మాత్రం వాళ్ళకి భరోసా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.